ఎడిటర్ అనాలిసిస్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు చాలా కొత్త కొత్త ట్విస్టులన్నీ కూడా ఈరోజు వెలుగులోకి వస్తున్నాయండి. సంచలనం రేపుతున్న అంశాలు. ఎందుకంటే ఒక మర్డర్ జరిగిందో, లేకపోతే ఒక థర్డ్ డిగ్రీ చేశారో, లేకపోతే ఒక లాకప్లో ఏదైనా జరగరాంది జరిగింది అంటే ఆ పరిసర ప్రాంతం వాళ్ళకి ఎవరికో ఒకరికి కాస్త ఉప్పు అందుతుంది. ఎందుకంటే అతను ఒక్కడే ఉండడు కదా. అదేమన్నా సెపరేట్ రూమా, ఏమన్నా హోటల్ రూమా, ఆ రూమ్ తాళం ఇచ్చేస్తే ఇల్లు అతను అక్కడ కూర్చోడానికి? అది కాదు కదా. పోలీస్ స్టేషన్ అన్న తర్వాత, అందులోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ అన్న తర్వాత ప్రతిరోజు ఎంతోమంది వస్తుంటారు, వెళ్తుంటారు. ఎక్కడో దగ్గర ఎవరో దగ్గర చిన్న అనుమానాలు వస్తుంటాయి. అవేమీ లేకుండా ఇంత జాగ్రత్తగా బయటికి పొక్కకుండా అమానుషమైన చర్యకు పాల్పడ్డారు అంటే అది ఎంతటి వారైనా సరే శిక్షించక తప్పదు. ఇందులో కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, అధికారాలు చూడొద్దు, న్యాయం ఒకటే చూడాలి. జరిగిన అన్యాయానికి జవాబుదారితనం ఉండాలి. మరి ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి కనిపిస్తున్నది అంటే చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సిట్ అయితే తన పని తాను చేసుకువెళ్తుంది, ప్రభుత్వం అయితే దీని మీద సీరియస్గా ఉన్నది, నో డౌట్. ఎందుకంటే అతను కాపాడాలని ఎవరు కోరుకుంటారో, ఎందుకు కోరుకుంటారు? అంత అవసరమే ఉంది, అతనితో సంబంధం ఏముంది? సరే, ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే, ఏ రాజకీయ నాయకుడో లేదా ఎవరైనా ఉన్నారో, ఏదైనా జరిగిందో ఇలాంటివి అనుకోండి, అప్పుడు అనుమానాలు వస్తాయి. ఆహా, ఏమన్నా ఫలానా వాడు కదా ఇన్ఫ్లుయెన్స్ చేసాడేమో, ఇతనికి ఏముందని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఏముందని ఇతన్ని దాయాలి. సో ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక స్పెషల్ రిపోర్ట్ దీని మీద వస్తున్నదండి. సిట్ చేతికి మరో కీలకమైన ఆధారాలు దొరికినాయట. ఇది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్. ఏంటంటే లాకప్ డెత్ కేసులో రోజుకొక ట్విస్ట్. సాయి కృష్ణ కేసులో సిట్ దూకుడు పెంచింది. దీని పూర్వోత్తరాలన్నీ కూడా, పూర్వోత్తరాలన్నీ కూడా వెలికి తీస్తున్నదట. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు, సంచలనం కలిగించే పాయింట్స్ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మృతదేహం మాయం చేయడంలో సిఐ నాగరాజు ప్రధాన పాత్ర పోషించారని ఇప్పుడు వరకు ఉన్నది, దానికి ఉన్నదని కూడా నిర్ధారణ అయినట్లుగా కూడా తెలుస్తున్నది. మరి తర్వాత ఏమైనా మారుస్తారేమో. సిట్ చెప్పిన మాటలు ఇవి. అయ్యింది, తప్పు జరిగింది, నాగరాజు ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎందుకు రిమాండ్ ఇస్తారు? ఏదో ఎవిడెన్స్ వీళ్ళు ఇచ్చి ఉంటారు కదా. సరే, అది పక్కన పెడితే మరి నాగరాజు ఒక్కడే ఈ పని చేయగలరా? ఇది కదా మనం చాలాసార్లు మాట్లాడుకున్నది. నేను చాలాసార్లు ప్రశ్నించాను, ఒకటి వల్ల ఎక్కడ సాధ్యం అవుతుంది? ఇది సాధ్యం కాదు. ఇది ఒకటి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇది ఒక మనిషిని స్టేషన్లో ఉన్నవాడిని చంపేసి అని ఎక్కడికో తీసుకెళ్ళి ఖననం చేయడమో, లేకపోతే ఇంకోటి చేయడమో చేస్తే ఎక్కడవుతుంది? కాల్ చేయడం వల్ల అవి జరగదు కదా. సో ఇక్కడ ఏం జరిగింది? ఈయనతో పాటు ఎవరున్నారన్నది ఈరోజు బయటకు వచ్చింది. నేను అదే అంటున్నాను, సిట్టు తన సత్తా చూపుతుంది. ఎవరెవరున్నా సరే వదిలే ప్రసక్తి లేదని కంకణం. ఎందుకంటే డైరెక్ట్గా సీఎం గారు ఆర్డర్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా సీరియస్. ఎందుకంటే ప్రభుత్వానికి ఇది మచ్చ కదా, పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ కదా, హోంశాఖకే మచ్చ కదా. ఎందుకు వదులుతారు ఇలాంటి అంశాన్ని? సరే, జరగకూడదు, జరిగిన తర్వాత ఏంటన్నది ప్రజలకు చెప్పాలి. సో ఇప్పుడు ఏంటి, ఇద్దరు కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ స్నేహితుడు సురేష్, కీలకమైన 3 వ్యక్తుల డేటా ఇప్పుడు బయటకు వచ్చింది. మరి కాసేపట్లో వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారట. అసలైన నిందితులు వీళ్ళు 4. వీళ్ళు భాగస్వామ్యం ఉంది. సరే, నిందితులు కాదా, ఇంకొకరు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అన్నీ కూడా వాళ్ళ వైపే చూపిస్తున్నది. ఎవరు? ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సురేష్ ఎవరు? సిఐ నాగరాజ్కి చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి అట. ఈ హెడ్ కానిస్టేబుల్ ఎవరు? గతంలో సస్పెండ్ అయ్యాడట 2 సార్లు. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, ఇంకోసారి వీఆర్కి పంపించారట. అది కూడా పటమట పోలీస్ స్టేషన్ ఆ ప్రాంతంలోని. ఇంకోటి గన్నవరం పోలీస్ స్టేషన్. గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా ఈ రకమైన పనులు చేస్తే, ఇది కాదు వేరే రకంగా ఏదో తప్పుడు పనులు చేస్తే ఆయన సస్పెండ్ చేశారట, ఒకసారి వీఆర్కి పంపించారట. ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతను పోస్టింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి? వీళ్ళకి ఎక్కడో ఏవో లింకులు ఉన్నాయి. వీళ్ళు ఆమ్యామ్యాలకి అలవాటు పడ్డ మనుషులు, కొద్దిగా స్పీడ్గానే ఉంటారు అని తెలుస్తుంది కదా. లేదా ఒకసారి వీఆర్కి వెళ్ళి ఒకసారి సస్పెండ్ చేయడం ఏంటి? సో మళ్ళీ ఏమన్నా పట్టుకుని ఉంటారు, ఏముంది, పట్టుకుంటూ మళ్ళీ పోస్టింగ్ వేయించు. సరే, పోస్టింగ్ వేయించుకున్నారు. బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఏదైనా తప్పు జరిగినప్పుడు కాస్త బుద్ధి తెచ్చుకోవాలి. అరే, మనం గతంలో తప్పు చేసాం కదా, మనం శిక్ష అనుభవిస్తున్నాం కదా, ఎందుకులా ఇంకా తప్పులు చేయడం అని ఎక్కడో దగ్గర ప్రాయశ్చిత్తం అంటే చూసారు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటే పరిస్థితి ఇక్కడ కనిపించలేనట్టున్నది. ఇతని ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉన్నది. సిఐ గారి పనులన్నీ కూడా ఇతనే చేసేవాడట. సో ఇప్పుడు ఏమైంది? వీళ్ళు ఫోన్లు ట్రేస్ చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఈ సురేష్ అనే వ్యక్తి వీళ్ళు ఫోన్ ట్రేస్ చేస్తున్నారు. నాగరాజు ఫోన్ ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే సాయి కృష్ణ ఫోన్ ఎక్కడా? సాయి కృష్ణ ఫోన్ని కూడా ట్రేస్ చేస్తున్నారట.
అది కూడా దొరికిందని ఒక వర్గం అంటున్నారు, ట్రేస్ చేస్తున్నారని ఒక వర్గం. సాయి కృష్ణ ఫోన్ కానీ దొరికితే మొత్తం చరిత్ర అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ రోజు, ఆ ముందు రోజు మార్కాపురం నుంచి ఎవరెవరు ఫోన్లు చేశారు, ఏ టైంలో చేశారు, ఆయన ఫోన్ చిక్కిందని, ఎక్కడ చిక్కింది, కృష్ణలంక శ్మశానంలో చిక్కిందని కొన్ని వార్తలు, లేకపోతే పోలీస్ స్టేషన్లోనే చిక్కిందని కొన్ని వార్తలు, లేకపోతే వీళ్ళు ఏదో చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోను బై మిస్టేక్ ఏదైనా వీళ్ళు ఏదో చేయాలనుకుంటే అది జరగలేదు, ఆ ఫోన్కి అది చిక్కింది అని చెప్పి వస్తున్న వార్తలు మాత్రమే నేను చెప్తున్నాను. అది కన్ఫామో కాదు, అందులో ఏముంది అనేది తర్వాత విషయం. అది పోలీసులు తీసుకుని దొరికితే తీసుకుంటారు, దొరకకపోతే వేరే రకంగా ట్రేస్ చేస్తారు, అంతేగాని వదిలేసే ప్రసక్తి ఉండదు కదా. సీసీటీవీ ఫుటేజ్, మరి ఇతను నిజంగా శ్మశానంలో అలాంటి దగ్గర ఈ ఫోన్ దొరికిందా, ఆ శ్మశానానికి తీసుకువెళ్ళారా, మరి ఈ వార్తల్లో నిజమెంత? ఫోన్ అయితే దొరకాలండి, ఫోన్ దొరికింది అంటే ఖచ్చితంగా దీని పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా బయటకు వస్తాయి, ఇంకా అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఆ ఫోన్ దొరకాలి. ఫోన్ ఖచ్చితంగా కనిపెట్టడం అన్నది అంత పెద్ద కష్టమేం కాదు, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటున్నారో వాళ్ళ చిట్టా కూడా దొరికిసిందంటే మరి కాసేపట్లో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటారు, వాళ్ళకి కూడా అరెస్ట్ చేస్తారేమో, ఎఫ్ఐఆర్ అది రాసి అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్కి పంపిస్తారు. అంటే ఎవరెవరైతే తోడు దొంగలు ఉన్నారో, ఎవరైతే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నారో ఆ ప్రబుద్ధులందరూ కూడా వెలుగులోకి వస్తున్నారు. మరి వీళ్ళు నలుగురే ఉన్నారా, ఇంకా చాలామంది ఉన్నారా? వాళ్ళ తల్లి ఇప్పుడు రివర్స్ అయ్యారు. ఆవిడేమంటారు, న్యాయ విచారణ జరిపించాలంటారు. మొన్నటి వరకు ప్రభుత్వం బాగా చేస్తున్నది, మాకు నమ్మకం ఉన్నదని మీడియా ముందు ఆవిడే చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, ఆవిడ రివర్స్ అయ్యారు. ఆవిడ రివర్స్ ఇచ్చి న్యాయ విచారణ, సరే ఆ తల్లి కడుపు కోతకి ఆవిడ బాధ ఉంటుంది, వర్ణాతీతం. అది ఎవరికైనా సరే, ఎంత చెడ్డోడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత కిరాతకుడైనా, ఎంత శాడిస్ట్ అయినా కొడుకు ఆ తల్లికి, ఏ తల్లికైనా సరే. ఎన్ని మనం చూడలేదు సంఘటనలు. సో ఆ ప్రేమ పోత కాబట్టి తనకు ఆ ప్రేమ ఉండడం సహజమే, అది దాన్ని మనం తప్పు పట్టలేము. సరే ఆవిడ డిమాండ్ లేవో ఆవిడకు ఉన్నాయి, ఎందుకు సిట్టి తేల్చేస్తే ఇంక ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ముగ్గురు దొరికారు, దీని వెనకట్లు ఎవరున్నారో ఏంటో, ఆ బాడీ ఎక్కడ ఉన్నదో వీళ్ళు పట్టుకుంటే అయిపోయిందే. ఈ మూడు ఫోన్లు ముందు తీసుకుంటారు, ఆల్రెడీ సీఏ దాంట్లో డేటా ఉన్నదట, చాలా కీలకమైన అంశాలు ఉన్నాయట అన్నీ. ఇప్పుడు ప్రతి తప్పు చేసిన వాడు ఎక్కడో దగ్గర దొరుకుతాడండి. దొంగతనం చేస్తే ఒకసారి రెండుసార్లు ఎక్కడో దగ్గర ఏదో సందర్భాలు దొరుకుతుంటారు. ఏ తప్పుడు పనులు చేసినా సరే, ఈ తప్పుడు పని అని కదా, ఏ తప్పుడు పని చేసినా ఎక్కడో దగ్గర చిన్న క్లూ దొరుకుతుంది. అందులోనే పోలీసులు కానీ తలుచుకున్నారనుకోండి, ఏదో తలుచుకుంటే దెబ్బలకు కరువు అన్నట్లుగా వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఇదన్నా చేయగలరు, అదన్నా చేయగలరు. మొన్న ఏం చేశారు, ఆ ధీమాతోటి ఆ సిఐ గారో లేకపోతే ఇంకోరు అది చేశారు. ఇప్పుడు వీళ్ళేంటి, అది ఎలా చేశారో కనిపెట్టాలని వీళ్ళు రంగంలో దిగారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు దీన్ని అంతు తేల్చాల్సిన, అంతు తేల్చకపోతే చాలా ఇబ్బంది. పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మీదే అపనమ్మకం కలుగుతుంది జనాల్లో. సో ప్రభుత్వానికి కూడా ఇది చెడ్డ పేరు. కొన్ని అంశాలు జరుగుతున్నాయంటే అది అక్కడితో ఆగిపోదు. ఆ ఇంటి పరిస్థితుల్లో లేకపోతే సిఈకి నాగరాజుకి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఏమైనాయి, ఆ ఈగో క్లాష్లు ఏమొచ్చినాయి, ఆడేదో తిట్టాడని ఈయన కొట్టాడంటారు, లేదా పై ఆఫీసరు వాళ్ళు ఈడేదో చిన్న ట్రాప్ ఏదో చేస్తుంటే అందువల్లే అక్కడ ఆర్డర్స్ తోటి చేశారు అంటారు. సరే ఏదన్నది నిజం చెప్పాలి కదా. మరి సాయి కృష్ణ ప్రేస్ చేసినట్లుగా కూడా ఆధారాలు దొరుకుతున్నాయి ఎక్కడో ఒక ప్లేస్లో, శ్మశానం ప్రాంతం, ఆ ప్రాంతాల్లో. ఇంకా పూర్తిగా వివరాలు అయితే రేపు ఎల్లుండికి ఖచ్చితంగా వస్తాయి. కొన్ని ఆధారాలుగా ఫోన్ కాల్ రికార్డ్స్, ఫోన్ ట్రేస్ చేయడంలోనూ కొన్ని సీసీ ఫుటేజ్లు చూస్తే సాయి కృష్ణ ఫేసు ట్రేస్ అయినట్లుగా ఆధారాలు లభించాయని వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. అందులో ఎవిడెన్స్లు కూడా, దాంతో ఎవిడెన్స్లు మొత్తం అన్ని కూడా లాగుతున్నారు. కొన్ని వాటిని క్రోడీకరించుకుంటూ చేస్తున్నారు. మరి సాయి కృష్ణ ఫోన్ ఎవరెవరికి చేశారు, ముందు ఆ ఫోన్ దొరికితే ఎవరెవరికి చేశారు, ఇవన్నీ కూడా లాగుతారు. ప్రతి కాల్ని కూడా ఆ సాయి కృష్ణ మార్కాపురం అక్కడ పట్టుకోకముందు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆన్ ద వే ఆ డేసు, ఆ గంటలు అన్నీ కూడా పరిశీలిస్తున్నారటండి. పరిశీలించాల్సిన సమయం వచ్చింది. ఇంకా దీన్ని ఇంకా తాత్సారం చేస్తే చాలా ఇబ్బంది అయిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని మొత్తం మినిట్ టు మినిట్ ఇన్ని రోజులకు సంబంధించి ఎవరు ఏది తీసేసినా, ఏ సీసీటీవీ ఫుటేజ్ లేకుండా మాయం చేసినా, ఇంకోటి మాయం చేసినా సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి కాదు. ఏ క్షణాన్నైనా సరే మొత్తం ఈ బండారం అంతా కూడా బయటపడబోతున్నది. అరెస్టుకు ముందు ఎవరెవరితో మాట్లాడారనే దానిపై ఎంక్వైరీ. సిఐ నాగరాజు సాయి కృష్ణకు మధ్య ఉన్న వైరం ఏంటి, ఇది చాలా కీలకమైంది ఈ కేసులో. ఈగో ఇష్యూతో సాయి కృష్ణని ఈయన కొట్టాడా, మరి లాకప్ డెత్ మిస్టరీ వెనుక వీళ్ళే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఒకటి కాదు, రెండు కాదు కదా, చాలా 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 అనుమానాలు రేకెత్తిస్తున్న ఈ కేసులో ఇప్పుడు కీలకమైన క్లూ లభించింది. అది ముగ్గురు.
ఇప్పుడు వరకు కూడా నాగరాజే అనుకున్నారు, నాగరాజుతో పాటుగా ఉన్నారని అందరికీ ఇది ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఎవరెవరు ఉన్నారో తెలియదు. కానీ ఇప్పుడు అది బహిర్గతమైంది. ఆ కాల్ డేటా మొత్తం అంతా తీస్తే సాయి కృష్ణకు సంబంధించిన కొన్ని కీలకమైన ఎవిడెన్స్ అందులో ఉన్నాయి. బ్యాకప్ తీసుకోవచ్చు కదా, క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ రకంగానే బ్యాకప్ మొత్తం తీశారు. తీస్తే మొత్తం బండారం అంతా బయటపడింది. ఏ క్షణనైనా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఏ ప్లేస్లో ఉన్నారో ఏంటో అంతా తెలిసిపోయిందట. వాళ్ళని తీసుకురావడమే ఉన్నది. ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, రిమాండ్కి తరలిస్తారని. వాళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైన ఆధారాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది పోలీసులు, సిట్ ముఖ్యంగా నెక్స్ట్ స్టెప్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టారు. నేను ముందుగా చెప్పినట్లుగా సాయి కృష్ణ ఫోన్ కూడా వీళ్ళు ఏం చేశారన్నది వీళ్ళు చెప్తారు కదా. సిఏ నాగరాజు అయితే ఆయనకు చెప్పట్లేదు అని, అంత ఓపెన్గా ఉండట్లేదు ఆయనని, ఏదో దాస్తున్నారని కదా. వీళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళకి తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మొత్తం కక్కేస్తారని. ఆ ఫోను ముందు వీళ్ళే చెప్తారు ఎక్కడ ఉన్నదో, ఎక్కడ పెట్టారో, ఆ రోజు ఏం చేశారో, ఎలా చేశారో అనేది. ఆ ఫోన్ దొరికిందనుకోండి, మొత్తం కేసు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా సాయి కృష్ణ కేసు పెను సంచలనాలని రేపుతున్నది. దృశ్యం సినిమాలు ఎన్ని తీసినా సరే, ఎన్ని ఎపిసోడ్లు తీసినా సరే దీనికి సాటి రాదు అంటున్నారు. సో మరి ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ సెన్సేషనల్ ఏంటంటే, వాళ్ళు ముగ్గురు సాయి కృష్ణ ఎక్కడున్నారో, లేకపోతే సాయి కృష్ణ ఫోన్ ఏం చేశారో, ఆ ఫోను ఎక్కడుందో అన్న దాని మీద పెదవి విప్పితే మరి కాసేపట్లో మొత్తం ఈ గుట్టంతా కూడా వెలుగులోకి వస్తుంది. దానికోసమే సిట్టు, పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సింది చూడాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలి. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. ఆవిడ కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక ప్రకారం ముందుకు సాగాలి అన్నది అందరూ కోరుకుంటున్న అంశం. మరి చూద్దాం ఇది ఎటువైపు డ్రైవ్ అవుతున్నది. ఒక షార్ట్ బ్రేక్